హలో ఎవ్రీవన్. ప్రభుత్వ స్కూల్స్‌లో ఉద్యోగాల భర్తీకి తాజాగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి, ఏజ్ లిమిట్ ఏమిటి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సాలరీ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్‌గా నేను మీకైతే చెప్తాను. కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకోండి. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ నేను మీకు అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే దాని గురించి చెప్తాను. సో, ఫస్ట్ మీరేం చేయాల్సి ఉంటుందంటే కింద మీకు డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్‌గా మీకైతే అప్లికేషన్ లింక్ ఇస్తాను. అప్లికేషన్‌ను దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి దాన్ని ప్రింటౌట్ తీసుకోండమ్మా. సో, ప్రింటౌట్ తీసుకున్న తర్వాత మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రీసెంట్ ఫోటోనైతే మీరైతే అతికించవలసి ఉంటుంది. మీ యొక్క నేమ్, మీ యొక్క స్టేట్, అదేవిధంగా మీ యొక్క పర్మనెంట్ అడ్రెస్, కమ్యూనికేషన్ అడ్రెస్ రాసేయండి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసేయండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయవలసి ఉంటుంది. ఆ పోస్ట్ నేమ్ కూడా నేను చెప్తాను మీకు ముందు వీడియోలో మీకే తెలుస్తుంది. ఆ పోస్ట్ నేమ్ అయితే రాయవలసి ఉంటుంది. తర్వాత మీ యొక్క రీసెంట్‌గా మీ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ ఇచ్చేయండి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ రాసేయండి. కేటగిరీ మీ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏ కేటగిరీ ఎంచుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి? అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమిటి? సో, అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఓకే. లేకపోతే అవసరం లేదు. అక్కడ ఎన్‌జీ అమ్మ. సో, ఎన్‌జీ అంటే ఏం లేదు, సింపుల్‌గా ఎన్‌జీ అంటే నాట్ అప్లికేబుల్ అనేసి. ఓకేనా? సో, అదేవిధంగా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అమ్మా. సో, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఉంది. లేదంటే ఎన్‌జే. సో, ఎన్‌జే అని కూడా సింపుల్‌గా మీరైతే రాసేయొచ్చు. ఎన్‌జే చూడండి ఇక్కడ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే యెస్, లేదంటే ఎన్‌జే అని మీరైతే రాయవలసి ఉంటుంది. సో, ఎన్‌జే అంటే ఏం లేదు, నాట్ అప్లికేబుల్ అనేసి. మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క సెక్స్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ రాసేయండి. మీ యొక్క డీడీ అమ్మా. సో, మీరు ఎక్కడైనా ఇంతకుముందు వర్క్ చేసి మీకు డీడీ ఇలాంటివన్నీ వస్తాయంటే ఓకే. లేదంటే ఎన్‌జే అని కూడా మీరైతే రాసేయొచ్చు. సో, ఫైనల్‌గా డిక్లరేషన్ చేసి మీరు ఏ రోజైతే అప్లై చేస్తున్నారో దాని యొక్క డేట్ ఇక్కడ రాసేసి మీ యొక్క సిగ్నేచర్ అయితే పెట్టవలసి ఉంటుంది. సో, ఈ అప్లికేషన్ ప్రింట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్‌తో పాటు మీ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అంటారు కదా! మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రెస్‌కి మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. సో, దాని గురించి నేను మీకైతే ఏ విధంగా పోస్ట్ చేయాలి దాని గురించి చెప్తాను. అందుకంటే ముందు మీరు ఎప్పటి లోపల మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుందంటే లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ 31st August 2024 అమ్మా. సో, ఈ మంత్ ఆగస్ట్ 31st వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చును. సో, ఎలా అప్లై చేయాలంటే సో, ఇక్కడ చూడండి, మీరు ఫోర్త్ పాయింట్ ఒకసారి గమనిస్తే మనకి హౌ టు అప్లై అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో, వాళ్ళు ఏం చేయవలసి ఉంటుందంటే అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్‌కి చూడండి విత్ అటాచ్డ్ కాపీస్. సో, ఓకేనా. సో, విత్ అటాచ్డ్ కాపీస్ అంటే ఏం లేదు, మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రెస్‌కి మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో, అదేంటంటే ఇక్కడ చూడండి, టు ది ప్రిన్సిపల్ సైనిక స్కూల్ ఇంపాల్ పీఓ పంగై యంగ్డాంగ్ ఇంపాల్ ఈస్ట్ 795114 మణిపురమ. సో, ఈ అడ్రెస్‌కి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. మీరేం లేదు, మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళండి. అక్కడ ఎన్వలప్ అంటే వాళ్ళు ఇస్తారు. ఆ ఎన్వలప్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఎన్వలప్ తీసుకొని మీ యొక్క అప్లికేషన్ అందులో పెట్టేసి గమ్మె అతికిచ్చేసి ఇక్కడ మీ యొక్క అడ్రెస్ రాసేయండి. ఇక్కడ మీ యొక్క ఈ అడ్రెస్ అమ్మా. అంటే మీరు పోస్ట్ చేయవలసిన అడ్రెస్ యొక్క అడ్రెస్ నేమ్ రాసేయండి. ఇక్కడ నేను చెప్పాను కదా! టు ది సైనిక స్కూల్ అనేసి ఆ అడ్రెస్ ఇక్కడ రాసేయండి. ఇక్కడ మీ యొక్క అడ్రెస్ రాసేసి మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో, ఈ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఫీజెస్ ఏమైనా ఉన్నాయంటే ఫీజెస్ అయితే ఉన్నాయమ్మా. సో, ఇక్కడ చూడండి, మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి మీ ఫీజెస్ అనేది రూ. 500 మీరైతే పే అయితే చేయవలసి ఉంటుందమ్మా. సో, అది మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి డీడీడీ అమ్మా. ఇక్కడ చూడండి, ఈ బ్యాంక్‌కి వెళ్లి మీరైతే డీడీ తీసుకొని ఆ డీడీని కూడా మీరు అప్లికేషన్‌తో పాటు ఫిలప్ చేసి పంపించవలసి ఉంటుందమ్మా. సో, ఈ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు అనేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీకు ఏ విధంగా కన్వీనియంట్‌గా ఉందో ఆ విధంగా మీరైతే ఫీజెస్ అయితే పే అయితే చేయవచ్చును. సో, ఈ విధంగా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క లాస్ట్ డేట్ మొత్తం క్లియర్‌గా అయితే మెన్షన్ చెప్పాననుకుంటున్నాను. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎవరైతే పోస్ట్‌కి అప్లై పెట్టుకుని అప్లికేషన్ పెట్టుకుంటారో సో, వాళ్ళకి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటామనేసి డీటెయిల్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ఇక్కడ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే మనకి వార్డ్ బాయ్ అనే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమా. సో, ఇక్కడ క్లియర్‌గా మీరైతే గమనించవచ్చును. వార్డ్ బాయ్ అనే పోస్టులు కేవలం 2 పోస్టులు మాత్రం భర్తీ చేస్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం లేదు. కేవలం 10th క్లాస్ అమ్మ. కేవలం 10th క్లాస్ మెట్రిక్యులేషన్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మీరు మెట్రిక్యులేషన్ అంటే 10th ఓకేనా.
సో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిజేబుల్ అన్నారు. సో ఆ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా అవసరం. మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకి 10th ఇచ్చారు కాబట్టి 10th ఉంటే సార్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైతే 18 నుంచి 50 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉంటుందో కట్ ఆఫ్ డేట్ ప్రకారము మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ సాలరీ చూసుకుంటే 30,000 అమ్మ. 30,000 జీతం కూడా ఇస్తామని డీటెయిల్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ అఫీషియల్‌గా చూడండి, సైనిక స్కూల్ ఇంపాల్ నుంచి మణిపూర్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో ఇవి 100% మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి. 100% మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు. కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది రేర్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. చాలామంది తెలీదు. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. సో డైరెక్ట్‌గా మీకు కావాల్సినటువంటి అప్లికేషన్ లింక్ ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అదే విధంగా అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా ఇస్తాను. అక్కడికి వెళ్లి ఇంకోసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో ఇది మా వీడియో. అందరూ వీడియో చూసి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా అయితే ఉపయోగపడుతుంది. సో ఇది. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.